మనది కేఎం కన్సల్టెంట్, కరీంనగర్ దగ్గర మానాకొండూరు మండలం చెంజర్ల విలేజ్, కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్ ఉంటుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చింది స్వరాజ్ 735 FE బండి. మోడల్ వచ్చేసరికి 1999 మోడల్ బండి. హైడ్రాలిక్ బైట్ పంపు. 5 ఎకరాల్లో పొలాలు దున్నుకున్న వాళ్ళకు, రైతులకు మంచిగా పనిచేస్తుంది. 5 ఎకరాల లోపు ఉన్నా, 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్నా సార్ బండి ఓకే పనిచేస్తుంది. ఫుల్ వీల్స్ వేసుకోనికి, సింగిల్ వీల్స్ వేసుకోనికి, చిన్న రైతులకు అయితేనే పనిచేస్తుంది బండి. రోడ్ వర్క్ ఏనికి పని చేయదు. మనకు టైర్లు వచ్చేసరికి టైర్లు అన్నీ ఒక తీరు ఉన్నాయి. ఒక టైర్ మాత్రం వాంటెడ్ ఉన్నది, అది సైడ్కి ఎడ్జ్ వెళ్ళింది. బండి హైడ్రాలిక్ అయినా, స్టీరింగ్ అయినా, ఫ్రంట్ పోర్షన్ అయినా అన్ని కొంచెం మంచి కండిషన్ ఉన్నాయి. బండి రేడియేటర్స్ కొత్త రేడియేటర్ ఉన్నది. బండికి బ్యాటరీ లేదు, మనకు బ్యాటరీ రాలేదు. బండికి బ్యాటరీ ఒకటి వేసుకోవాలి. ఒకవేళ మనకు వీలయ్యేది ఉంటే మనంతో ఒక బ్యాటరీ తీసుకొచ్చి అందుబాటులో ఏదైనా సెట్ అయ్యింటే తీసుకొచ్చి కొత్త బ్యాటరీ ఒకటి వేస్తా, అట్లేం లేదు. బండి స్టీరింగ్ అయినా, ఫ్రంట్ పోర్షన్ అయినా, బ్రేకుల్స్ మంచిగా ఉన్నాయి. హ్యాండ్ బ్రేక్ కాదు, అటల్ బ్రేకుల్స్ మంచి కండిషన్ ఉన్నాయి. చిన్న రైతులకైతే మంచిగా పనిచేస్తుంది పొలం దున్నుకోనికి. ఫుల్ వీల్స్ వేసుకున్న వాళ్ళకైతే టైర్ల గురించి అవసరం లేదు. ఫుల్ వీల్స్ వేసుకున్న టైర్లు కొత్త పెట్టి దున్నుకుంటారు కాబట్టి బ్రేక్లు అన్నీ మంచిగా ఉన్నాయి, మంచి కండిషన్ ఉన్నాయి. బండి బీటింగ్స్ మంచిగా ఉన్నాయి. ట్రాక్టర్ బీటింగ్స్ మంచి కండిషన్ ఉంది. గేర్ బాక్స్ మంచి కండిషన్ ఉన్నది. గేర్ బాక్స్ మనకి ఇబ్బంది ఏం లేదు. హైడ్రాలిక్స్ మంచి కండిషన్ ఉన్నది. సెల్ఫ్ మోటార్ అనేది మనం బ్యాటరీ పెడితేనే వెళ్తుంది. డైనమో ఇట్లా అన్ని ఛార్జింగ్ అవుతున్నాయి. సెల్ఫ్ అనేది కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వేరే బ్యాటరీ పెట్టి చూసిన అది కాలేదు. స్టీరింగ్స్ మంచి రాణి బాక్స్ ఉన్నది, మహేంద్ర రాణి బాక్స్ వేసారు. ఫ్రంట్ పొజిషన్ ఇట్లా అన్ని మామూలు కండిషన్ ఉన్నాయి, అంతా ఏం లేదు. బేరింగ్ ఇట్లా అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. తీసుకపోయి పొలాల్లో దించుకున్నాడే, బండి డీజిల్ పోసుకొని నడుపుకున్నాడే. మడగారుస మంచి కండిషన్ ఉన్నాయి. వెనక టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్ ఉన్నాయి. వెనక టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు 30% ఉన్నాయి, కాకపోతే ఒక టైర్ వాంటెడ్ ఉన్నది. సీట్స్ మంచి కండిషన్ ఉన్నది. హైడ్రాలిక్స్ కండిషన్ ఉన్నది. బైట్ పంపు, బండి బైట్ పంపు. రేడియేటర్స్ కొత్త రేడియేటర్ వేసిండు, కస్టమర్ వేసిండు. మనం దీనికి ఏం చేయాలి, తీసుకొచ్చి ఒక సర్వీసింగ్ చేసినాం కంటే బ్యాటరీ అనేది చూద్దాం. ఒకసారి బ్యాటరీ వేయలేదు, బ్యాటరీ ఒకటి వేద్దాం. మనకు వీలైతే బ్యాటరీ వేద్దాం. బండి అయితే మంచి కండిషన్ ఉన్నది. మన చిన్న రైతులు ఉన్నాయంటే తీసుకుపోవచ్చు పొలాలు దున్నుకోనికి, మన ట్రాలీ వరకు ట్యాంకర్ ఇట్లా నడుపుకోనికి, మన చిన్న వర్క్ ఇంట్లో మన పొలం దగ్గర ఏమైనా చేసుకోనికి మంచి కండిషన్ ఉన్నది కాబట్టి తీసుకుపోవచ్చు బండి. కాకపోతే ట్రైలర్ని కూడా బండి పక్క వేయడానికి బండి స్టీరింగ్ అల్కానే ఉంది. క్లచ్ మంచిగానే ఉన్నది. క్లచ్ బ్రేకింగ్స్ బరాబర్ అవుతున్నాయి. హైడ్రాలిక్స్ మంచి కండిషన్ ఉన్నది. క్లచ్ కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇంజన్ గేర్ బాక్స్ అయితే ఏం సౌండ్ అయ్యి అసలు. హైడ్రాలిక్ కండిషన్ మంచిగా ఉంది. హైడ్రాలిక్ కండిషన్ మంచిగా ఉన్నది. మళ్ళీ లోడ్ గేర్ అయినా, సెకండ్ గేర్ అయినా, టాప్ గేర్ అయినా అన్ని మంచిగా ఉన్నాయి.
వెహికల్స్ మంచిగా ఉన్నాయి.